యెహోషువ గ్రంథము. యెహోషువ గ్రంథం. ఈ యెహోషువ గ్రంథానికి ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అదేంటంటే యెహోషువ గ్రంథానికి ముందు 5 పుస్తకాలు ఉన్నాయి. అది ఒకటి ఆదికాండం, రెండవది నిర్గమాకాండం, లేవియాకాండం ఇంకా రాలేదండి, రెండవది నిర్గమాకాండం, మూడవది లేవియాకాండం, నాలుగవది సంఖ్యాకాండం, ఐదవది ద్వితీయోపదేశకాండం. యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానం చేయడానికి గల ప్రాముఖ్య విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి పుస్తకాలలో మహా మేధావులు ఉన్నారు, విశ్వాసపు వీరులు ఉన్నారు, ప్రార్థనాపరులు ఉన్నారు. మనకు ఆదాము తెలుసు, ఆదికాండంలో హేబేలు తెలుసు, నోవాహు తెలుసు, అబ్రాము తెలుసు, ఇస్సాకు తెలుసు, యాకోబు తెలుసు, యోసేపు తెలుసు, మోసే తెలుసు, నిర్గమకాండంలో అహరోను తెలుసు. ఎందరో భక్తిపరులు ఉన్నా వాళ్ళ పేర్ల మీద పుస్తకాలు రాయబడలేదు. అయ్యా, అబ్రాం పేరు మీద పుస్తకం ఉందా? ఇస్సాకు పేరు మీద ఏమైనా పుస్తకం రాయబడిందా బైబిల్లో? యాకోబు పేరు మీద, చివరికి మోసే గారి పేరు మీద. కానీ మొట్టమొదటిసారిగా బైబిల్లో ఒక మనిషి పేరు, అమ్మా ఏంటి, ఒక మనిషి పేరు మీద బైబిల్లో పుస్తకం రాయబడింది. అదే యెహోషువ గ్రంథం. అంత గొప్ప భాగ్యము. అబ్రాముకు లేని ధన్యత, ఇస్సాకు లేని ధన్యత, యాకోబు మోసెలకు లేని ధన్యత దేవుడు ఎవరికి ఇచ్చాడంటే యెహోషువకి ఇచ్చాడు. దేవుడు యెహోషువ పట్ల ఎందుకు ఇంత ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఆయన పేరు మీద పుస్తకాన్ని రాయించాడు? దేవుడికి ఉన్నటువంటి ఆసక్తి ఏంటి యెహోషువ పట్ల? ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తూ ముందుకు కొనసాగుతాం. యెహోషువ ఎలాంటి వాడంటే 5 రకాలైనటువంటి పోస్టులు, 5 రకాలైనటువంటి పొజిషన్ల గుండా తను ముందుకు వచ్చాడు యెహోషువ. అందులో ఒకదాన్ని మీకు నేను గుర్తు చేస్తాను. మొదటిది, యెహోషువ ఎలాంటి పరిస్థితుల గుండా బయటకు వచ్చాడంటే, యెహోషువ మొట్టమొదటి ఈజ్ ఎ స్టూడెంట్. యెహోషువ ఎవరంటే ఆయన ఒక స్టూడెంట్. ఎవరి దగ్గర స్టూడెంటు? యెహోషువ ఒక స్టూడెంట్. అతడు ఆ స్థాయిని నేర్చుకునే స్థాయిని ఇష్టపడ్డాడు. ఏ స్థాయిని? నేర్చుకునే స్థాయి. రెండవది, యెహోషువ ఈజ్ ఏ సోల్జర్. ఆయన ఒక సైనికుడు. మొదట ఆయన నేర్చుకునే వ్యక్తిగా ఉన్నాడు, ఒక స్టూడెంట్గా ఉన్నాడు. దేవుడు సన్నిధానంలో యెహోషువను బైబిల్ ఎక్కడ పరిచయం చేసినా ఏమై పరిచయం చేస్తూ వచ్చిందో తెలుసా అండి? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ యొక్క పరిచయము చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన బైబిల్ పరిచయం చేస్తున్న ప్రతిసారి ఒక పదం వాడుతూ ఆ పదముల గురించి మాట్లాడుతూ ఆ పదాన్ని తెలియచేస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ముందుకెళ్తాది. యెహోషువ ఎంత గొప్ప ప్రార్థనాపరుడు అంటే, మోసే పరిచారకుడైన యెహోషువ. అమ్మ, ఎవరి పరిచారకుడు? మోసే పరిచారకుడైన యెహోషువ. చూడండి, 33వ అధ్యాయం నిర్గమకాండము 11వ వచనము. నాయన 33వ అధ్యాయం 11వ వచనము. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోసేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత తను పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని ఎవరు? ఈ పదం జాగ్రత్త వినాలి. ఎవరు? పరిచారకుడు. మీ నేర్చుకునేటోడు.
పరిచర్య చేసేటోడు. మోసే అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి. అయ్యా, మనోడు బయట చక్కర్లు కొట్టేటోడు కాదు, గుడారములో ఉండి నేర్చుకునేటోడు. హల్లెలూయా. యెహోషువ ఈజ్ ఎ స్టూడెంట్. ఈజ్ విల్లింగ్ టు లర్నింగ్. ఆయన నేర్చుకోవడానికి సిద్ధ మనసు కలిగి ఉండేటోడు. ఎవరైనా వారి యొక్క అభిప్రాయం చెప్పడానికి ఇష్టపడతారు, కానీ ఒకరి అభిప్రాయం వినడానికి పెద్దగా ఇష్టపడరు. బైబిల్ చెప్తాది, మాటలాడుటకు నిదానించు వారునై వినుటకు. యాకోబు పత్రిక 1:19 వినుటకు వేగిరపడాలి. యెహోషువ ఏమి ఇష్టపడుతున్నాడంటే మోసే దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుని పాదాల దగ్గర ఎవరు నేర్చుకోవడానికి ఇష్టపడ్డా దేవుడు వారిని దీవించడం మొదలు పెడతాడు. ఆమేన్. బైబిల్లో 2 సిస్టర్లు ఉన్నారు. పెద్ద సిస్టర్ ఇంటికి పిలిచింది. అయ్యగారు దారిలో వెళ్తుంటే, సార్ మా ఇంటికి రండి సార్, ప్రార్థన చేసి పోండి. సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పిలిచిన సిస్టర్ గారి పేరు మార్తా. యేసుప్రభు వాళ్ళ ఇంటికి వస్తే ఆమె ఏం చేస్తుందో తెలుసా అండి? విస్తారమైన పనులు పెట్టుకుంది. ఒక ఆమె మాత్రము ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఆమె పేరు మరియా. ఉల్టా యేసుప్రభుతో మాట్లాడతా, అది నీకు ఇంత కూడా ఫికర్ లేదా? నీకు ఇంత చింత లేదా? ఆమె ఏమో కూర్చొని ఉంటుంది, నేనేమో బాసన తోముకుంటున్నాను. నా దగ్గరికి పంపితే ఇద్దరం కలిసి తోముకుంటు. అయ్యగారు వచ్చినప్పుడు తోమే పనులు పెట్టుకుంటే ఎట్లా? అయ్యగారు రావడమే ఇంట్లోకి మహా కష్టం. నాకు ఈ మధ్య ఎవరు అన్నారు, జాన్ పాస్టర్ విజిటింగ్ చేయట్లేదు, ఆయన పైసలు ఎక్కువ ఉన్నాయని. అంటే విజిటింగ్ చేసేది పైసల కోసమా? అలా ఎవరైనా మీకు అలవాటు చేసేలా? అయ్యగారిని అలా ఎక్స్పెక్ట్ చేయకండి. అయ్యగారు మా ఇంట్లో అడుగు పెడితే మాకు దీవేనా అని నీకు మెంటాలిటీ వచ్చిన రోజు ఖచ్చితంగా నీ ఇంట్లో వస్తాడు. ఆమేన్. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మార్తా మార్తా, లూకాసు వార్త 10వ అధ్యాయం, నువ్వు విస్తారమైన పనుల పట్ల నీకు ఆసక్తి కలిగి ఉన్నావు, కానీ మరి ఆ ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుని నా పాదాల దగ్గర కూర్చొని వింటుంది. ఈరోజు సంగమా, దేవుడి పాదాల దగ్గర గడిపే అనుభవము ఎవరికి ఉన్నా దేవుడు వారి జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఈరోజు దేవునితో ఆయన పాదాల దగ్గర గడిపే సమయము, అలవాటు నీకు నాకు ఉందా? మొదటి మాట, యెహోషువ ఈజ్ ఎ స్టూడెంట్, ఈజ్ ఎ లర్నర్. యెహోషువ తన గుడారములో నుండి బయటికి రాలేదు. యెహోషువను బైబిల్ ఎప్పుడు పరిచయం చేసిన ఏమని చెప్తుందో తెలుసా అండి? మోసే లెక్క ప్రకారము ఒక హోదాకు వచ్చినాక మనల్ని ఎవరికి దూరం పనిచేసినట్టు అనే పేరుని చెప్తే కొంచెం నామూసుగా ఫీల్ అవుతాం. కానీ యెహోషువను యాజ్ ఏ లీడర్గా దేవుడు అపాయింట్ చేసినాక కూడా ఎవరైనా చూడండి బ్రదర్, బుక్ ఆఫ్ జాషువా 1st చాప్టర్ 1st వర్సెస్, మొదటి అధ్యాయం 1వ వచనం. యెహోవా సేవకుడైన మోసే పరిచారకుడునైన సాలొమోను. ఎవరి పరిచారకుడు? అయ్యా, ఆయన పేరు మీద ఒక పుస్తకంగా రాయబడుతుంది. అయినా ఆయనను పలానా ఆయన దగ్గర పనిచేసేటోడు అంటే ఆయన ఏమాత్రము యెహోషువ రికగ్నైజ్ ఎవరో తెలుసా? మోసే. మోసే, నువ్వు ఏ స్థితి నుంచి వచ్చావో ఈరోజు ఈ స్థితికి రావడానికి గల కారణం ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పటికీ మనం మరిచిపోవద్దు. మొదటి ప్రేమను కోల్పోవద్దు. మొదటి ఆత్మీయతను విడిచిపెట్టద్దు. మనం ఎంత ఎదిగినా ఒకప్పుడు వారు ప్రోత్సాహం అందించకపోతే ఈరోజు ఈ స్థితిలో ఉండేవారము కాదు. కృతజ్ఞతాభావం.
కృతజ్ఞత భావం. దేవుడు కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కృతజ్ఞత లేని వారి విషయాల్లో దేవుడు తిరిగి మరలా కార్యాలు చేయడానికి ఇష్టపడ్డాడు. మొదటి మాట యెహోషువ పరిచారణ. ఆయన ఒక స్టూడెంట్, నేర్చుకోవడానికి ఇష్టపడే. రెండవది నేను యెహోషువ గురించి మాట్లాడుతూ చెప్పాను, ఈజ్ ఎ సోల్జర్. ఆయన ఎవరంటే ఒక మంచి సైనికుడు. ఒకరోజు మోసే అమాలేకులతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు నిర్గమకాండం 17వ అధ్యాయంలో మోసే యుద్ధం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఈజ్ ఎ ప్రీస్ట్. ఆయన ఒక ప్రవక్తగా, ఒక యాజకుడుగా, ఒక నాయకుడిగా కొనసాగుతున్నాడు. మోసే పక్షాన్ని యుద్ధం చేసేవారు కావాలి. మోసే పక్షాన్ని యుద్ధం చేసేవారు కావాలి. ఆ యుద్ధం చేసేవారు కావాలి అనేటువంటి సమయంలో నిర్గమకాండము 17వ అధ్యాయంలో చూడండి తల్లి, 17వ అధ్యాయం 13వ వచనము నాయన, 13వ వచనము. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును. ఆమేన్. యెహోషువ మంచి పోరాట పటిమ కలిగిన వాడు, మంచి యుద్ధశాలి. ఈరోజు నన్ను చెప్పనివ్వండి, యుద్ధం చేయాలంటే మీరు ఏదో గట్టిగా ఆ వర్ణడమో లేదా ఇంకోదో చేయడమో ఇంకోటో కట్టెలు పట్టుకొని తిరగడమో కాదు. కానీ ఇక్కడ మనకున్న పోరాటం ఏంటి? మన యుద్ధం ఏంటి? మన యుద్ధోపకరణాలు ఏంటివి? విశ్వాసం అనే డాలు పట్టుకొని, సర్వాంగ కవచమును ధరించుకొని, దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన పోరాటము కలిగిన యోధులుగా మార్చబడదుముగాక. మంచి పోరాటం. యెహోషువకు దేవుడు మాట్లాడుతూ, నేను 14 వచ్చిన బ్రదర్, 14 వచ్చినాము. అప్పుడు యెహోవా మోసేతో ఇట్లా నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద నుండకుండా గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి ఎవరికి వినిపించమన్నది బైబిలు. ఈ పదం దేవుడు ఎవరికి చెప్తున్నాడు? మోసేకి చెప్తున్నాడు. మోసే ఈ జరిగిన ఇన్సిడెంట్ అంతా ఒక గ్రంథంలో రాయించు. అది ఎవరికి వెళ్ళి చదివి లెక్క ప్రకారము మోసే దగ్గర అహరోను ఉన్నాడు. ఇప్పటికీ మోసే దగ్గర మిరియాం ఉంది. మోసే దగ్గర మోసే కొడుకులు ఉన్నారు. అప్పటికి అహరోను కొడుకులు చచ్చిపోలేదు, అహరోను కొడుకులు ఉన్నారు. లెక్క ప్రకారము ఫర్దర్గా దీన్ని ఎవరికి చెప్పాలి అంటే నెక్స్ట్ ఎవరైతే ఎలక్ట్ కాబోతున్నారో వారికి చెప్పాలి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అయ్యా, ఎవరన్నా వ్యక్తులు రికమెండ్ చేశారా? దేవుడు రికమెండ్ చేశాడా? ఈరోజు నీ పేరు దేవుడు సిఫారసు చేయాలి. హల్లెలూయా. ఎవరు? దేవుడి వాక్యం చదివిస్తుంది. యెహోషువకు వెళ్ళి వినిపించు దీన్ని. ఎందుకయ్యా యెహోషువ దేవుడు అంతగా ఇష్టపడుతున్నాడు? కారణము యెహోషువ గుడారములో దేవునితో గడిపే ప్రార్థన అనుభవం ఉంది. ఎవరైనా మీకు నిలబెట్టి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయమని మీకు మైక్ ఇస్తే, నాకు ఇంతలో ఒక అలవాటు ఉండేది. ఆన్లైన్ ప్రార్థనలు మేము ఏం చేసేవాళ్ళమంటే చర్చకు వచ్చిన ప్రతి ఒక్కరితోటి మైక్ పట్టించేసి ప్రార్థన చేయించేవాళ్ళు. ప్రతి ఒక్కరితోటి. నాకు రాదు పాస్తున్నాను వాళ్ళంటే నేను చెప్తాను, నేను చెప్పినట్టు కూడా చెప్పమ్మా అని. చాలామందికి ఇప్పటికీ ప్రార్థన చేయడం రాదు. ప్రార్థన చేయాలంటే సిగ్గు, ప్రార్థన చేయాలంటే మొహమాటము, ప్రార్థన చేయాలంటే భయం. యెహోషువ ప్రార్థనాపరుడు. రెండవది, యెహోషువ మంచి సైనికుడు, ఈజ్ ఎ సోల్జర్. దేవుని పక్షాన నిలబడి పోరాటాలు చేసే వ్యక్తి. దేవుడు అందుకే యెహోషువను ఇష్టపడ్డాడు. మూడవది, యెహోషువ ఈజ్ ఏ గుడ్ స్పై. ఆయన మంచి రా ఏజెంట్ లాంటాడు. ఆయనకు కానీ ఏదైనా ఒక పని చెప్పి చేసుకురాపో అంటే చాలు. అయ్యా, యెహోషువ ఇంకొక ఆయన ఉన్నాడు స్పై. ఎవరెవరు? యెహోషువ, కాలేబు, మొత్తం 12 మంది స్పైకి వెళ్ళారు. అయ్యా, స్పై అంటే తెలుసు కదండి, స్పైడర్ మ్యాన్ కాదండి, సీక్రెట్ ఏజెంట్. చూసి రామని చెప్తే
ఒక మంచి పాజిటివ్ రిపోర్ట్ పట్టుకొచ్చారు ఇద్దరు మాత్రం. ఒక 10 మంది చెప్తున్నారు మనతోటి కాదు, మన వల్ల అయ్యా నాతోటి కాదు అని చెప్పడం ఎవరేం చెప్పగలుగుతారు? ఏం కాదు, చేద్దాము, ముందుకు వెళ్దామని చెప్పడమే నిజమైన ఆత్మీయ లక్షణం. ఆమేన్. మనం కొనసాగే వారమే కానీ ఆగిపోయే వారము కాదు. ఏమైపోతుండాలి? యెహోషువ ఒక మంచి రాయేసేట్లు అంటాడు. ఆయన వెళ్తే పని జరగదనేది లేదు, అంత గూఢచారిగా పనిచేశాడు. అమ్మా మంచి రాయబారిగా. 4వది, యెహోషువ ఏ గుడ్ స్పిరిచువల్ పర్సన్. ఆయన ఒక మంచి ఆత్మీయుడు. ఆయన మంచి ఆత్మీయుడు. ఎంత ఆత్మీయుడంటే ఒకానొక టైంలో దేవుడు మోసేను పక్కన పెట్టి యెహోషువతో పంపి నేను యెహోషువతో మాట్లాడతాను అన్నాడు. ఆయన భక్తి దేవునికి నచ్చింది. 5వది ఈజ్ ఏ సబార్డినేట్. తనను తాను సమర్పించుకున్న వ్యక్తి. ఆయన ఏం చెప్తే దాన్ని చేయడానికి లోబడ్డాడు. అయ్యాన్ని చెప్తాను, అయ్యాన్ని చెప్తాను, అయ్యాన్ని చెప్తాను. యెహోషువ గ్రంథములోనికి రండి. ఈరోజు మొదటి అధ్యాయంలో యెహోషువ గ్రంథములో దేవుడు ఎలా కనబడుతున్నాడు అంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు. దేవుడు చెప్పినటువంటి మాట అంతా ఒకటే. మోసేకి ఎట్లయితే ఉన్నానో, నేను ఆ వచనం దొరికిందా ఎవరికైనా? యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో 5వ వచనము, తల్లి నువ్వు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోసేకు తోడై ఉన్నట్లు నీకును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి. దేవుడు చెప్తున్నటువంటి మాట నాయన 7వ వచనము, అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నువ్వు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు కుడికి గాని ఈ గ్రంథాన్ని చదవడము మానేయొద్దు, బోధించడము మానేయొద్దు. అయ్యే దేవుడు చెప్పాడు, జస్ట్ నువ్వు వాక్యం చదువుకుంటూ నేను నీ పక్షాన్ని నిలబడి కార్యం చేస్తాను. ఆమేన్. నువ్వు దేవుడి వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటే చాలు, దేవుడి నీ పట్ల కూడా ఆసక్తి కలిగే కార్యాలు. మొదటి అధ్యాయము దేవుడు తోడుగా ఉన్నాడు. 2వ అధ్యాయంలో దేవుడు తోడుగా ఉండడాన్ని బట్టి రహాబ్ అనేటువంటి ఒక సిస్టర్ సాక్ష్యం ఇచ్చింది. అయ్యా మీ దేవుని గురించి మేము విన్నప్పుడు మాకు భయం అవుతుంది, మీరు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని జయిస్తారు. ఓ అయ్యా, దేవునికి ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు చేసే ప్రతి పనిలో పాజిటివ్నెస్ వస్తుంది, వారు చేసే ప్రతి దాంట్లో విజయం వస్తుంది, వాళ్ళు సానుకూలమైన మాటలు వినడానికి దేవుడు కృపనిస్తాడు. ఆమేన్. నీకు ఎవరు తోడుగా ఉంటే అవుతుంది? దేవుడు తోడుగా, దేవుడు తోడుగా. 2వ అధ్యాయంలో మంచి వాగ్దానం వచ్చింది. 3వ అధ్యాయంలో బయలుదేరాడు. 3వ అధ్యాయంలో ఒక పెద్ద నది అడ్డం వచ్చింది. ఆ నది పేరు యోర్దాను నది. అది పొంగి పారుతుంది, వరదలు వచ్చినట్టుగా ఉంది. అది వీళ్ళు నెక్స్ట్ ముందుకు వెళ్ళాలి, నెక్స్ట్ వాళ్ళు ఏ స్టెప్ తీసుకోవాలన్నా యోర్దాను నదిని దాటాలి. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఇంతవరకు తోడుకున్నావు, నీకు స్తోత్రము, నిన్ను నడిపిస్తానన్నావు, నీకు వందనాలు. అయితే ఇక ముందుకు వెళ్ళకుండా ఏమడ్డుగా ఉంది? యోర్దాను నది అడ్డుగా ఉంది. ప్రభా మాకు తెలవట్లేదు ముందుకు ఎలా వెళ్ళాలో, మాకు సహాయం చేయనేసి యెహోషువ ప్రార్థన చేసిన దేవుడు అన్నాడు, యెహోషువ ఏంటి సార్ దేనికై అంత ఫికర్ చేస్తున్నావు? నది ప్రభా నీకు మీ భాష గుర్తున్నాడా? మోసే సార్. మోసపడి ఇట్లే ఫికర్ చేస్తుంటే ఏడ నిలబడి ఎర్ర సముద్రం ఒడ్డున నిలబడి ఫికర్ చేస్తుంటే నేను అన్నాను, ఏమయ్యా మోసే దేనికి ఎంత టెన్షన్ పడుతున్నావు? నీ చేతులు ఏముంది? సార్ నా చేతుల కర్ర. మరి కర్ర శాపమని ఆ రోజు మీ సార్కి చెప్పినప్పుడు నువ్వు లేవు అప్పుడు? ఉన్నాను సార్, ఉన్నాను. మరి అదే కర్ర ఇప్పుడు నువ్వు కూడా చాకు.
విశ్వాసంతో నువ్వు కూడా అడుగులు ముందుకు వేయి. అయ్యా దేవుడు ఇంతకు ముందు మీకు ఏమైనా కార్యాలు చేసినప్పుడు, ఇప్పుడు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మీరు వెళ్ళి చూడాలి. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే ఇబ్బందులు వచ్చినాయి మనకు. దేవుడు అద్భుతంగా ఆ రోజు కృపనిచ్చిండు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాంటి శోధన వచ్చింది, దేవుడు విడిపించింది. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి రోగమే వచ్చింది, దేవుడు కాపాడి. ఇంతకు ముందు కాపాడిన దేవుడు, ఇంతకు ముందు సాయం చేసినటువంటి దేవుడు ఇప్పుడు కూడా ఏం చేస్తాడు? నడిపిస్తాడనే విశ్వాసం మీ దగ్గరికి రావాలి. ఆమేన్. యేసు ప్రభువు అంతకు ముందే 5 రొట్టెలు 2 చేపలతో అద్భుతం చేసేసాడు. అది అయినా విత్తిన ఒక 2 days అయింది అంతే, ఎక్కువ రోజులు కాదు, ఒక 2 రోజులు అయింది. సేమ్ స్ట్రక్చర్ ఇప్పుడు కూడా. ప్రజలు ఉన్నారు, ఆకలి అవుతుంది, ఆహారం లేదు, అంత ఇది అవుతున్నారు. శిష్యులు యేసు దగ్గరికి వచ్చి, ఏం చేద్దాం ప్రభువా, తినడానికి తిండి లేదు. మొన్ననే కదా అంత పెద్ద అద్భుతం చేస్తే. మనం ఎలాంటి వాళ్ళమంటే, మన పట్ల ఎన్ని కార్యాలు జరిగినా, ఎన్ని మేలులు చేసినా మళ్ళా సమస్య రాగానే కురిగిపోతాం. లాస్ట్ ఇయర్ అదే సమస్య ఉన్నప్పుడు, ఇంతకుముందు అదే శోధన వచ్చినప్పుడు, ఇంతకుముందు అదే కష్టం వచ్చినప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని బయటకు తీసుకురాలేదా? మరి అప్పుడు తీసుకొచ్చిన దేవుడు ఇప్పుడు ఎందుకు విడిచిపెడతాడు? ఆమేన్. నీ పక్కనంతో చూసి చెప్పండి, ఇంతకు ముందు కాపాడిన దేవుడు ఇప్పుడు కూడా కాపాడతాడు. చెప్పయ్యా చిరంజీవి. అయ్యా, ఇంతకుముందు విడిపించిన దేవుడు ఇప్పుడు కూడా విడిపిస్తాడు. ఇంతకు ముందు స్వస్థపరిచిన దేవుడు ఇప్పుడు కూడా స్వస్థపరుస్తాడు. ఆయన మేలు చేయకుండా ఉండలేడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నమ్మాల్సిందంతా ఒకటే, ప్రభువా ఇప్పుడు కూడా నువ్వు సహాయం చేయడానికి సమర్థుడవు. ఒకవేళ అప్పుడంత విశ్వాసం లేకపోతే విశ్వాసంలో నన్ను బలపరచు, ప్రార్థనలో నన్ను బలపరచు. అయ్యా, నా భక్తి తగ్గిపోయింది కానీ నువ్వు మాత్రం చేయకుండా ఆపే దేవుడు అయితే ఆయన ద్వారాలు తెరవగా వాటిని మోయగలిగేవారు ఎవరు లేరు. దేవుడు చెప్తున్నాడు మోసేతోటి. ఆ రోజు మోసే ఎర్ర సముద్రం దాటినట్టుగా ఈరోజు యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువను ముందుకు కొనసాగు. అయితే ముందుకు కొనసాగి నువ్వు అద్భుతము జరగాలంటే 3:5 బ్రదర్. యెహోషువ గ్రంథం 3:5. అయితే యెహోషువ నేను యెహోవా మీ మధ్య, దేవుడు ఏం చేయబోతున్నాడు రేపటి దినానా? అందరు చెప్పండి, ఏం చేయబోతున్నాడు? ఏం చేయబోతున్నాడు? నాకు అద్భుతాలు జరగొద్దన్నట్టు ఎవరు ఉన్నారు ఇక్కడ? నా ముఖానికి ఎందుకు సార్ అద్భుతాలు, ఇదే సారాన బతుకు సార్ అనేట్టు ఎవరు ఉన్నారు? దేవుడు రేపటి దినాన అద్భుతం చేయబోతున్నాడు. రేపు మీ మధ్యన ఆయన అద్భుతం చేయబోతున్నాడు. అద్భుతాలని అంటే అందరు కావాలంటారు. అయితే అద్భుతం జరగాలంటే దేవుడు చెప్తున్నటువంటి మాట చదవండి నాయన. కనుక మిమ్మల్ని మీరు, ఇదే కొంచెం కష్టం, మిమ్మల్ని మీరు పరిశుద్ధ అయ్యా ఏం మర్చుకోండి, చేసేటోడు చేయొచ్చు కదా పాస్టర్, మళ్ళీ లింకులు ఎందుకు? అద్భుతం చేసేటోడు నేను ఇలా సైలెంట్ ఉంటాను, నువ్వు 10 మంది ప్రార్థన చేస్తుంటారు. ఏలియాకు సహాయం చేసినట్టుగా నాకు చేయి ప్రభువా. నీకెందుకు చేస్తాడు? ఏలియాను పోషించినట్టుగా నన్ను. ఏలియా అంటే పాపం రాజుకు ఉల్ట నిలబడేసి వర్షం పడదు, మంచు కురవదని చెప్పేసి వచ్చాడు. ఏలియాను సంపదమని రాజులు వెతుకులాడుకుంటూ తిరుగుతున్నాడు రాజు మనుషులు. ఆయన దాక్కొని ఎక్కడో ఉంటే కాకులు తీసుకొచ్చి పెట్టినాయి. నీకేం కష్టం వచ్చిందని? నువ్వు ఆయన కోసం నువ్వేం చేసావని? మనము వాళ్ళ లాంటి సమస్యను ఎదుర్కోవడానికి ఇష్టపడము. వాళ్ళకి ఇచ్చిన దీవెను మాత్రం మనకు కావాలి. ఏంటి? అబ్రాహామును దీవించినట్టు నన్ను. అబ్రాహాము శక్తి అన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మీరు బెటానికి కొడుకుని ఇచ్చేసి అంటే మారు మాట వరకలేదు. బెటానికి పోదాం గుట్ట మీదకి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మనము
వాళ్ళని కంపేర్ చేసుకునేటప్పుడు కొంచెం వాళ్ళు ఏం చేసినారో కూడా. ఒక ఆమె నిలబడి సాక్ష్యం చెప్తుంది, మాకు యోగుకి వచ్చిన కష్టాలు వచ్చినాయి సార్. ఎవరికి వచ్చినాయి కష్టాలు? నాకు పాపం ఇంట్లో ఎంతమంది చచ్చిపోయినారో ఏమో అనుకొని ఎంతమంది చచ్చినారమ్మా అన్న. అదేంటి సార్ కష్టాలు వచ్చినాయంటే చచ్చినారా అంటాం. మరి యోగుకు ఒకటే రోజు 4 కొడుకులు చచ్చిపోయినారు, 3 బిడ్డలు చచ్చిపోయినారు. ఉన్న ఆస్తి మొత్తము నీకేమొచ్చింది? బైబిల్లో పోల్చుకోండి మంచిదే, కానీ వాళ్ళని ఇలాంటి సమస్య వచ్చింది. దేవుడు రేపటి దినాన అద్భుతం చేయబోతున్నాడు. స్తోత్రము. అయితే మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అనేటువంటి ప్రాసెస్ లో దాదాపు మోసే తర్వాత అబౌవ్ 40 years వాళ్ళు, లేకపోతే పెద్ద మనుషులు, అప్పట్లో ఐగుప్తు నుంచి బయలుదేరిన పెద్ద మనుషులు ఇద్దరు అడుగు పెట్టినారు. ఎవరెవరు? 20 years అబోవ్ వాళ్ళు ఎవరు లేరు, అందరూ 20 years బిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధపరచుకోండి అని చెప్పిన దేవుడు ఏం చెప్పాడంటే, అయ్యా యెహోషువ వీళ్ళందరికీ నువ్వు బాప్తిజాలు ఇప్పియాలి. ఫస్ట్ అక్కడ సున్నతి, మనకు బాప్తిజం. ఏం చేయాలి? అయ్యా దేవుడు అద్భుతం చేయాలంటే ఏం జరిగించాలి? బాప్తిజం తీసుకోవాలి. అద్భుతానికి బాప్తిజానికి ఏం సంబంధం? దేవుడు కార్యం జరిగించాలంటే మొదట పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుటలో మొదటి ప్రక్రియ ఏంటి? బాప్తిస్మం. ఆ రోజు ఉన్నటువంటి సున్నతి దేనికి గుర్తుగా చేసుకోమన్నాడు? మీరు నా ప్రజలు అని చెప్పుకోవడానికి, నేను మీ దేవుడను అని చెప్పుకోవడానికి. అయ్యా అప్పుడు నీతో కూడా వచ్చిన ఈ పొరగాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ నువ్వు ఏం చేయాలంటే బాప్తిజం ఇవ్వాలి, సున్నతి చేయాలి. యెహోషువ చెప్పగానే దాదాపు ఆయనతో కూడా వచ్చినటువంటి ఒక 5-6 లక్షల మంది పైన ప్రజలు సున్నతి పొందారు. 40 రోజులు దేవుడు వారికి రెస్ట్ తీసుకోమని చెప్పాడు. ఎందుకంటే స్వస్థ హీల్ కావాలి కదా, వాళ్ళకి సున్నతి చేయబడ్డది. వెయిట్ చేయమని చెప్పాడు 40 రోజులు. 40 రోజుల తర్వాత దేవుడు ముందుకు నడవమని చెప్పాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. చదువునైనా జనులకు ఆజ్ఞించిన ఆలోచన పేరు నిబంధన మందసాన్ని ఎత్తుకొని ప్రజల ముందర నడుగుడని యాజకులకు అతడు సెలవీయగా ప్రజల ముందర నడిచి మళ్ళా రిపీట్ చేస్తున్నాడు దేవుడు 7వ వచనంలో. అప్పుడు యెహోషువ తిట్టాను, నేను మోసేకు తోడై ఉండినట్లు. ఎందుకు పదే పాత వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడంటే, నువ్వు కృంగిపోవద్దు. ఇదే పరిస్థితి మోసే ఎదుర్కొన్నప్పుడు మోసేకు తోడుగా ఉన్నాను. సేమ్ టైం ఈరోజు నీకు కూడా తోడుగా ఉన్నాను. ఇంతకు ముందు కార్యం చేసిన దేవుడిని ఇప్పుడు కూడా కార్యం చేస్తాను. ఒకప్పుడు ఇదే శోధన గుండా వెళ్ళినప్పుడు నిన్ను ఆదుకున్న దేవుడిని ఇప్పుడు కూడా నిన్ను ఆదుకుంటారు. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టాలి, నీ నమ్మకాన్ని వదిలివేసుకోవద్దు, ముందుకు బయలుదేరు. అయ్యా వాళ్ళు ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేస్తూ ముందుకు బయలుదేరారో 10వ వచనం చూడండి. ఆయన వారితో ఇట్లా, నేను సర్వలోకనాథుని నిబంధన మందస్సము. ఏ నాథుడు? దునియాకు మొత్తం ఆయనే దేవుడు. ఆయన ముందర మందస్సమును ఎత్తుకొని వారు యోర్దాను నదికి పోవచ్చున్నప్పుడు అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటో తెలుసా? 11వ వచనం, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందస్సమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను. అయ్యా ఏంటి? నీళ్లు ఆగిపోవాలంటే వీళ్ళ మీద ఏముండాలి? ఏముండాలి? ఈరోజు నీ జీవితంలో శోధన ఆగిపోవాలంటే నీలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా దేవుడు నా కష్టాల నుంచి విడిపించాలి, నా శోధన నుంచి విడిపించాలి, నా రోగాల నుంచి విడిపించాలి, నా ఇబ్బందుల నుంచి విడిపించాలి అంటే కార్యం ఎన్నటికీ జరగదు.
దేవుని కార్యం జరగాలంటే ఏం చేయాలి? పరిశుద్ధపరచబడాలి. ప్రార్థన జీవితం ఉండాలి. మన భుజముల మీద ఏముండాలి? మందసం. అయ్యా మందసంలో ఏమేమి ఉన్నాయి బ్రదర్స్ చెప్తారు, సిస్టర్లు చెప్పొద్దు. మందసంలో ఏమేమి ఉన్నాయి బ్రదర్? గట్టిగా నాకు ఒకసారి నిలబడదండి. మీకు క్లారిటీ లేదు. వెనకాల బ్రదర్స్ చెప్తారు చూడండి. బ్రదర్స్ ఏమంటారు మీరు? మందసంలో ఏమేమి ఉన్నాయి? అంకుల్ గారు ఏదో చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మందసాలు ఏమేమి ఉన్నాయంటే ఆహారోజు చేతి కర్ర, మన్నా పాత్ర, రాతి పలకం. సో నీ జీవితంలో అయ్యా మనకు చేస్తున్నాను, రేపటి దినాన అద్భుతం జరుగుతుందంటే సంతోషపడ్డ మనము అద్భుతం జరగాలని ఏం మోసుకొని పోవాలి? ఏం మోసుకొని పోవాలి? వాక్యాన్ని మోసుకొని పోవాలి. ఏం మోసుకొని పోవాలి? వాక్యాన్ని మోసుకొని పోవాలి. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు, మీకు అందరికి సుపరిచితమే, మళ్ళీ నేను గుర్తు చేస్తాను ఆయనను. ఆయన పేరు యెహోషువ. యెహోషువ రాజానాయకుడా? యెహోషువ రాజానాయకుడా? నాయకుడు. అయితే యెహోషాపాతు మనకున్నటువంటి దినవృత్తాంతముల గ్రంథంలో ఒక మాట నేను మీకు ఆయన గురించి నేను పరిచయం చేసి ముందుకెళ్తాను. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం ఉంటుంది. 17వ అధ్యాయం. ఈ 17వ అధ్యాయంలో యెహోషాపాతును దేవుడు అంతగా దీవించడానికి గల కారణం ఏంటంటే అక్కడ రాబడిన ఒక వచనం మీకు నేను గుర్తు చేస్తాను. 3వ వచనము యెహోవా అతనికి సహాయకుడై ఉండెను. యెహోషాపాతును దేవుడు అంతగా దీవించడానికి గల కారణము యెహోషాపాతుకు సాక్షాత్తు దేవుడే సహాయం చేస్తున్నాడు. దేవుడు ఎందుకు యెహోషాపాతుకు సహాయం చేస్తున్నాడు అయ్యా అంటే యెహోషాపాతు వాక్యానుసారంగా బ్రతుకుతున్నాడు. అంత మాత్రమే కాదు. 7వ వచనం బ్రదర్, 7వ వచనము తన ఏలుబడిలో యూదా పట్టణాలలో జనులకు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి పెద్దలైన ఏంటి తల్లి? బెన్హయీము, ఓబద్యా, జకరియా, నెతనేలు, మీకాయా అనే పెద్దలను అయ్యా యెహోషాపాతు రాజు అంతగా దీవించబడడానికి కారణం ఏంటంటే ఆయన వాక్యం చదువుతున్నాడు, ఆయన వాక్యం వింటున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి పెద్దలకి ఏం చేస్తున్నాడంటే అయ్యా మీరు ఇంటింటికి వెళ్ళి, గల్లీకి వెళ్ళి, రాష్ట్రానికి వెళ్ళి మీరు మన దేశంలో ఏం చేయాలంటే వాక్యాన్ని ప్రకటించే కమిటీని ఏర్పాటు చేయండి. ఈ కమిటీ పని అంతా ఏంటంటే అయ్యా రోజు ఒక ఊరికి వెళ్తారు, వాక్యాన్ని చదువుకుంటూ గల్లీలో వెళ్ళిపోతుంటారు. దాన్ని ఇప్పుడు ఏమంటున్నాము? సువార్త. అప్పట్లోనే సువార్త చేయించాడు ఎవరో తెలుసా? యెహోషాపాతు. అక్కడ మీరు చదివినారా లేదా? అతడు బోధించడానికి, ఊర్లలోకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి యెహోషాపాతు పెద్దల్ని ఏర్పాటు చేశాడు. అంటే యెహోషాపాతు పెద్ద పీట దేనికి వేశాడో తెలుసా? వాక్యం. ఈరోజు నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే పెద్ద పీట దేనికి వేయాలి? వాక్యం. దేవుడి వాక్యం ఒక్కటే మన జీవితంలో కార్యాన్ని ఇస్తాడు. ఇది బయలుదేరారు. ఎప్పుడైతే మందసాన్ని ఎత్తుకొని అయ్యా యోర్దాను నది దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు అలా వాళ్ళ వేళ్ళు తగిలాయో, చౌతలి ఎప్పుడైతే తగిలాయో, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో ఎప్పుడైతే తగిలాయో అవి ఏమైపోయినాయి? పారేటువంటి నీళ్లు ఆగిపోయి ఏకరాశిగా 15వ వచనము అప్పుడు ఆ మందసాన్ని మోసే యాజకులు యోర్దానులో దిగిన తర్వాత వారి కాళ్ళు నీటి అంచున మునగగానే 16వ వచనము
పై నుండి పారే నీళ్లు బహు దూరముగా ఏకరాశిగా నిలిచెను. వీళ్ళ కాళ్ళు తగలగానే ఏమైపోయినాయంటయ్యా? వచ్చే నీళ్లు, ఆ ఫ్లోట్ మొత్తము జస్ట్ అలా ఆగిపోయింది. ఇది బైబిల్ ఎన్నోసారి అద్భుతం. నీళ్ళు ఆపడము ఎక్కడెక్కడ? ఎర్ర సముద్రము, రెండోది ఏం తగిలితే ఆగిపోయింది? మందసం మోసే వారి కాళ్ళు తగలగానే. లేదు సిమెంట్ బస్తాలు ఎత్తుకపోలేరు. పోయేటప్పుడు ఏం ఎత్తుకొని పోయినారు? మందసాన్ని ఎత్తుకొని పోయినారు. ఈరోజు నీ జీవితంలో ఉన్న సమస్యలు పోవాలంటే అయ్యా వాక్యం ఒకటే సొల్యూషన్. నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది, బాధలో నెమ్మది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురంటే నీ వాక్యమును బాగుగా ధ్యానం చేయడాన్ని బట్టి. శోధనలు ఆగిపోవాలంటే వాక్యం ఒకటే, సమస్యలు తొలగిపోవాలంటే వాక్యం ఒకటే, స్వస్థత కావాలంటే వాక్యం ఒకటే, నీ జీవితంలో అద్భుతాలు పొందుకోవాలంటే కేవలము వాక్యం ఒకటే. వాక్యం చేత పట్టుకొని వాళ్ళు ప్రయాణం ప్రారంభించారు. వస్తున్న నీళ్ళు ఒక్కసారిగా ఆగిపోయినాయి. మొదటి శోధన జయించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా దేన్ని ఆపేసినారు? యోర్దాను నీళ్ళు ఆగిపోయినాయి. ఇప్పుడు రెండవది వాళ్ళకున్న పెద్ద టాస్క్ ఏంటంటే ఎరికో గోడలు ఉన్నాయి. ఏ గోడలు అవి? ఎరికో. జయించడానికి బలం సరిపోవట్లేదు. ఏం చేయాలి ప్రభా? ఎరికోను మేము ఏ విధంగా దీన్ని డీల్ చేయాలి, ఏ విధంగా మేము గెలవాలి అని ప్రార్థన చేస్తుంటే 5వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా అండి? 5వ అధ్యాయం 2వ వచనం తల్లి 2-3 ఆ సమయంలో యెహోవా చేయించుకోమని చెప్పి అయ్యా 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల దాకా సున్నతి జరిగింది. సున్నతి జరిగినాక మోసే చనిపోక ముందు పస్కా చేసినారు. పస్కా పండుగ ఎప్పుడు చేసుకున్నారో మీకు గుర్తుందా? బైబిల్లో మొట్టమొదట ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేటప్పుడు చేసినారు. ఇంకా పస్కా లేదు వీళ్ళకి. ఈ 40 ఏళ్ళు వాళ్ళకు పస్కా జరగలేదు. అద్భుతము జరగాలి అంటే ఆగిపోయిన ప్రార్థన జీవితము తిరిగి మరలా ప్రారంభం కావాలి. అద్భుతము జరగాలంటే ఒకప్పుడు ఉండేటువంటి ఉపవాసాలు తిరిగి మరలా సంఘాలలో ప్రారంభము కావాలి. అద్భుతాలు జరగాలి అంటే వాక్యమును ధ్యానం చేయడంలో ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి జీవించాలి. ఎప్పుడైతే వాళ్ళు అయ్యా మన్నాను ఆగిపోయింది, ఆ తర్వాత అప్పుడు తినేటువంటి మన్నా ఆగిపోయినాక దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు మళ్ళా మీరు పస్కాను ఆచరించండి, మన్నాను తినండి. ఇవన్నీ చెప్పినటువంటి తర్వాత ఎరికోను జయించడానికి దేవుడు చెప్పినటువంటి పద్ధతి ఏంటంటే మనందరికి బాగా తెలుసు. మీరు ఏం చేస్తారంటే 7 రోజులు రోజుకు అయ్యా ఒక్కసారి ఏం చేయండి, ఏం చేసుకొని ఆరోగ్యం ఆలోచనము నూను కుమారుడు యెహోషువ యాజకుడు పిలిపించి మీరు మళ్ళా కూడా సేవింతే. ఇప్పుడు ఎరుకో కూడా చేయించాలంటే ఇప్పుడు ఏం కావాలి? నిబంధన మందస్సు ఎత్తుకొని మోయుడి దేవుని యొక్క వాక్యం చెప్తుందామా? 6వ అలా వారు 6 రోజులు చేయాలి. 7 యాజకులు పొట్టెలో కొమ్ము బూరలు పట్టుకొని ముందుగా నడవాలి. 7వ రోజు మాత్రం 7 సార్లు మొదటి శోధన జయించాలి. స్తోత్రం. దేన్ని మోసుకొని పోవడాన్ని బట్టి ఇప్పుడు 2వ శోధన పెద్ద గోడలు, పెద్ద ప్రాకారాలు. నీ జీవితంలో కార్యం జరగకుండా అడ్డుగా ఏ గోడలు ఉన్నాయో నాకు తెలవదు. ఈరోజు వాటిని జయించాలంటే వాక్యము స్తుతి మాత్రమే.
బయలుదేరారు. 7వ రోజు అయ్యా ఆరాధ్యం నిర్వహించుదామని నేను చివరిగా ముగించేద్దాం. ఎవరైనా గట్టిగా పెట్టారు. ఆరాధ్యం నిర్వహించినాము. యాజకులు ఏం పొందారు అయ్యా? బూరలు ఊదడం అంటే ఏంటి అర్థము? విజయానికి సంకేతం. విజయానికి సంకేతం అది. యాజకులు స్తుతిస్తున్నారు, విజయం ఇచ్చిన దేవునికి వందనాలు, హల్లెలూయా. మార్కు సువార్త 11:24 రాయబడి ఉంటుంది. దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో దాన్ని మొదట పొంది ఉన్నామని నమ్మాలి, నమ్మి స్తుతించాలి. ఇక్కడ వీళ్ళు చేసిన పని అదే. యాజకులు బూరలు ఊదారు, ప్రజలందరూ కేకలు వేయగా ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజల ఆర్భాటముతో కేకలు వేయగా ప్రాకారములు ఏమైపోయినాయి? ఏమైపోయినాయి? కూలిపోయినాయి. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో అడ్డుగా ఉన్న ప్రతి ప్రాకారములు కూలిపోవును గాక. నీకు అడ్డుగా ఉన్న ప్రతి శోధనలు కూలిపోవును గాక. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి నిందలు తొలగిపోవును గాక. ఏ విషయాలైతే కృంగిపోతున్నామో ఆ సమస్యలని యేసు నామములో తీరిపోవును గాక. కేవలము మన దేవుడు విడుదలిచ్చేటోడు. నువ్వు చేయాల్సిందంతా ఒకటే, ఆయన గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు మార్గదర్శాన్ని మోసుకుంటూ ముందుకెళ్ళిపో. ఖచ్చితంగా గొప్ప కార్యం ఆయన జరిగిస్తాడు. యెహోషువ అంత విజయాలు పొందుకోవడానికి కారణం ఒకటే, యెహోషువ దేవునికి విధేయత చూపాడు, దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు, ప్రతి విషయంలో ప్రభు వైపు చూస్తూ కొనసాగాడు, గొప్ప కార్యం పొందుకున్నాడు. ఈరోజు యెహోషువ పొందుకున్న ఆ విజయాన్ని, ఇశ్రాయేలు పొందుకున్నటువంటి ఆ గొప్ప మేలులను రేపటి దిన అద్భుతం చేస్తాను చెల్లించిన దేవుడు ఈరోజు మన జీవితాలు అద్భుతాలు జరిగించినట్లుగా వాక్యానుసారమైన జీవితం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. లేచిన పడదాం, అందరం లేచిన పడదాం. విన్న వాక్యమును బట్టి ఎవరికి వాళ్ళు ఒక మాట ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడిన మాటను బట్టి వందనాలు. నిజమే తండ్రి, నా జీవితంలో కూడా అద్భుతాలు జరగడం ఆగిపోయాయి, అయితే ఇప్పుడు ప్రారంభం కావాలి. అయ్యా, నా జీవితంలో మేలుడు జరగడం ఆగిపోయాయి, ఇప్పుడు మరలా తిరిగి ప్రారంభం కావాలి. నేను స్వస్థత పొందుకోవాలనుకుంటున్నాను కానీ స్వస్థత దొరకట్లేదు తండ్రి, నేను పొందుకోవాలి నాయన. ఇదిగో నాకున్నటువంటి ప్రతి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి, ప్రతి ఇబ్బందుల నుంచి, ప్రతి అనారోగ్యపు సమస్యల నుంచి, నేను ఎదుర్కొంటున్న ప్రతి దయా శోధనలన్నింటి నుంచి విడుదల పొందుకోవాలంటే ఆ రోజు మీరు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడారు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మందస్సాన్ని ఎత్తుకొని ముందుకు నాకు కొనసాగమన్నావు. ఈరోజు మేము కూడా అలాంటి భక్తిని చూపించడానికి కృప దయచేయి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరికి వాళ్ళము ప్రభువానికి స్తోత్రము. ఈ వాక్యానుసారమైన మనసును అనుభవించి మేము కూడా మమ్మల్ని ప్రభా పరిశుద్ధపరచుకోవడానికి, బాప్తిసాలు పొందుకోవడానికి, ఆగిపోయిన పసకాన్ని తిరిగి ప్రారంభించడానికి, అయ్యా ఏవైతే మా జీవితంలో జరగకుండా ఇంతకాలం ఆగిపోయాయో వాటన్ని మరలా తిరిగి మీ నామములో తిరిగి పునః ప్రారంభించగలిగినట్లుగా మీ అభిషేకాన్ని మాకు దయచేసి. మహాగరుడ పరిశుద్ధుడా నీకు వందనాలు. 10 గంటలకు ప్రారంభించబడిన ఈ ఆరాధన ప్రభా ఇంత చక్కగా మీలో గడపడానికి కృపనిచ్చారు, చక్కటి వాతావరణం ఇచ్చారు, మంచి చల్లదనాన్ని ఇచ్చారు. మీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. మీరు చూపించిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఇలా వాక్యం మీరు కట్టి ఫలించే అయ్యా, మా మందిరంలో ఉన్నటువంటి నాయనానికి స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని పేరు పేరును మీరు దీవించి అయ్యా, ఈ సంఘాన్ని బట్టి నీకు వందనాలు, సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీని బట్టి నీకు వందనాలు అయ్యా, సంఘంలో ఉన్న ఉమెన్స్ కమిటీని బట్టి నీకు వందనాలు అయ్యా, యూత్ను బట్టి నీకు వందనాలు, ఈ సంఘ పరిచర్యను బట్టి నీకు వందనాలు, సంఘంలో జరుగుతున్న యాక్టివిటీస్ అన్నిటిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు దీవించండి తండ్రి. ఈ సంఘ పరిచర్య గొప్పగా దీవించబడింది కాక. ఈ మందిరానికి వస్తున్నటువంటి ప్రతి కుమార్తెను, ప్రతి కుమారుని మీరు దీవించండి. వారికి ఉన్న ఇబ్బందులు తీసివేయండి, వారికి ఉన్న ఇబ్బందులు మీరు తీసివేయండి, వారికి ఉన్న సమస్యలు తీసివేయండి. ఎవరైతే ప్రభానికి స్తోత్రున్నాయో నా ప్రభు నాకు సాయం చేయాలని ఎవరైతే అడుగుతూ ప్రార్థిస్తున్నారో, నీ బిడ్డలు ఏ విషయాల్లోనైనా నెమ్మది లేకుండా ఉన్నారు, నీ సేవకునిగా నేను ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాలలో సమాధానము ఏలును గాక, అయా నెమ్మది ఉండును గాక, అయా అదిగో కృపాక్షేమములే వారి వెంట వచ్చును గాక. తండ్రి కృప చూపించునైనా ఈ పరిచయను మరింతగా మీరు దీవించండి. మా సంఘంలో చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీరు దీవించండి. మా సంఘ ఎవరి బిడ్డలు మీరు దీవించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి తండ్రి. అయా అదిగో తండ్రి ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారికి ద్వారాలు తెరవండి.
అయా ఇదిగో తండ్రి అయా స్తోత్రం అని వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. చక్కటి సంబంధాలు మీరు జతపరచండి నాయన. మీరు కృపను అనుగ్రహించండి. సంతానం లేని వారికి చక్కటి గర్భఫలము దయచేయండి నాయన. కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సంఘాన్ని ఈ సంఘ పరిచర్యను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఇదిగో ప్రభా మీకు వేరుగా ఉండి మేమేమి చేయలేము కనుక నాయన ఇదిగో తండ్రి మీలో అడ్డుకట్టబడి మీ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఈ కొరకు సాగుటకు మా అందరికీ కృప చూపమని మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం తెలియజేసుకోవచ్చు. యేసు నామముని మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, త్రియేక దేవుని యొక్క సహవాసము కూడిన మనకును మన కుటుంబాలకు దేవుని ఆత్మ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం మా మీద